శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి యొక్క ఫలితాలు. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి మీనరాశికి ఉంది. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం 2026-27 మధ్య శని జన్మ రాశిలో ఉండడం, ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే మీనరాశి వారికి రాహు వ్యయ స్థానం, కేతు 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం, ఇక మీనరాశి వారికి బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ 2026-27 మీకు కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం. చాలామంది మీనరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అనుకున్నప్పటికీ భయపడాల్సినటువంటి, ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి కలిసి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు, కీర్తి, ధనం, సౌఖ్యం కలుగుతాయి, కుటుంబ సౌఖ్యం, ఆనందం ఈ సంవత్సరం పొందుతారు మీనరాశి వారు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల పనులలో ఒత్తిళ్లు, ఖర్చులు అధికంగా ఉంటాయి. మీనరాశి వారు ధనాన్ని నియంత్రించి ఖర్చులు నియంత్రించుకోవాలి. అనుకోని ఖర్చులు, ధన వ్యయం మాత్రం జరుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో లాభం, ప్రమోషన్లు ఉంటే కలిసి వస్తాయి. కానీ ఏది ఆశించద్దు, మీ ప్రయత్నం చేయండి, శుభ ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత జాగ్రత్తలు పాటించండి. మీనరాశి విద్యార్థులకి సంవత్సరం సత్ఫలితాలు ఉంటాయి. మీనరాశి స్త్రీలకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం అనేటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీనరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాలు కొంత కలిసి వచ్చినప్పటికీ ఖర్చులు మాత్రం తగ్గ, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారు చిలకమర్తి పంచాంగరీత్యా శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ క్రింది పరిహారాలు మీరు పాటించాలి. ముఖ్యంగా మీనరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని పూజించడం, అలాగే మీనరాశి వారు విశేషించి నవగ్రహ పీడా స్తోత్రం, గురు దక్షిణామూర్తి స్తోత్రం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను నిత్యం పారాయణం చేయండి. తిరునల్లార్, మందపల్లి, శని సింగపూర్ వంటి శని క్షేత్రాలను దర్శించి శనికి తైలాభిషేకం చేసుకోవడం, కనీసం 6 నెలలకు ఒకసారి నవగ్రహాలకి శనికి తైలాభిషేకం వంటివి చేసుకుంటే మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందగలరు. పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకుంటూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది, శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశికి ఏలినాటి ఉన్నప్పటికీ మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఇస్తుందని మరొక్కసారి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మీకు తెలియజేస్తున్నాను.